ఇప్పుడు నువ్వు పాలసీ పరంగా అడుగు పవన్ కళ్యాణ్, అంతేగాని వ్యక్తిగతం ఎందుకు వెళ్తున్నావు అన్నటువంటి పాయింట్ మనం రైట్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు. ఆ వ్యక్తిగత జీవితంలో తప్పు చేస్తే అది సమాజం చూసుకోవద్దు, నువ్వెవడవి దాంట్లో, నీ కుటుంబంలోనూ ఉంటాయి 100 లోపాలు. అది అనవసరమైంది. పబ్లిక్ దాన్ని పొలిటికల్ సబ్జెక్ట్గా చూడరు. అలాగని పబ్లిక్ ఏం మాట్లాడుకోకుండా ఉండరు. వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళు మాట్లాడుకోవాలి, మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. ఓ రాజకీయ ఓ సీఎంగా ఇది ఆ రోజున మనం ప్రస్తావించాం. అట్లాగే అది తప్పు అన్నటువంటిది మనం ఆ రోజునే అనుకున్నాం. దానివల్లనే కదా పవన్ కళ్యాణ్కి కసి పెరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. భారతీయ జనతా పార్టీ ఇతన్ని అడిగింది సీట్లకి పొత్తు పెట్టుకుందామని. ఇప్పుడు చివరిదాకా కూడా తెలుగుదేశంతో పొత్తు కుప్పుకోలేదు కదా బీజేపీ. చివరి నిమిషంలో నార్త్ ఇండియాలో ఓట్లు తగ్గుతున్నాయని తెలిసాకనే అంతకుముందు వద్దు అనుకున్నటువంటి దేవగౌడ పార్టీ జేడీఎస్తో ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది చివరి నిమిషంలో. గుర్తుంది కదా. జనసేన తెలుగుదేశం ఓకే అయింది, కానీ ముందు బీజేపీ ఓకే అవ్వలా, తర్వాత కదా ఓకే అయింది బీజేపీ యాడ్ అయ్యి. కాబట్టి అక్కడ ఏంటి చివరిదాకా ఇది ఉంది. ఇతను వాళ్ళతో పొత్తుకు ముందుకు రాలా, దానివలన సాధ్యం కాదు. అదే కనుక ఇతను పొత్తు పెట్టుకుని ఉంటే రాజకీయం డిఫరెంట్ ఉండేది బేసిక్. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటికిప్పుడు ఈ సలహాలన్నీ ఇప్పుడేం పనిచేయవు. ఎలక్షన్స్ ముందు కూటమిగా ఉంటారో లేదో, 3వ వాడు చెడగొట్టకూడదు.